ఓకే ఫ్రెండ్స్, సో మీరు ప్రీవ్యూ వీడియో చూశారు కదా. సో ఈ విధంగా స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి కలర్ గ్రేడింగ్, HDR కలర్ గ్రేడింగ్ ఎఫెక్ట్ మీ వీడియోస్లో మీరు కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అలైట్ మోషన్ ఎడిటర్ యాప్లో. సో సింపుల్గా మీ మొబైల్లో అలైట్ మోషన్ యాప్ ఉండాలి. సో ఈ విధంగా కలర్ గ్రేడింగ్ చేసుకోవడానికి మీకు సింపుల్గా ఎలాంటి ఎడిటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను ప్రీసెట్ లింక్, XML ప్రీసెట్ లింక్ అయితే నేను ఇచ్చాను. అక్కడ నుంచి ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఈ ప్రీసెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మీరు సింపుల్గా. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ప్రాజెక్ట్లో మీకు ప్రీసెట్ అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. సో ప్లే చేస్తే ప్రీసెట్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి కలర్ గ్రేడింగ్ సేమ్ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ సో మీకు ఈ డ్యూరేషన్ ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ ఈ ప్రీసెట్స్ని అన్నిటిగా డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు, లేదంటే అలాగే వదిలేయండి. మీకు 10 సెకండ్స్ కావాలంటే 10 సెకండ్స్ అలాగే ఉంచేసుకోండి. సో ఏం చేసుకోవాలి, సింపుల్గా ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే మీ వీడియో ఉంటుందో ఆ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి సింపుల్గా. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్న తర్వాత సో మనకు ఎఫెక్ట్ అనేది ఎలా వస్తుందో మన వీడియోకి చూడొచ్చు ఇక్కడ. సో మన వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్లో వీడియో అనేది మనకు ఈ విధంగా టాప్లో ఉంటుంది. సో ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా ఈ లేయర్ మీద మనకి ఇక్కడ సింపుల్గా లైన్స్ ఉంటాయి ఇక్కడ మనకు ఈ పోయిట్లు. సో దాని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా దీన్ని ఈ లేయర్ని ఏదైతే మీరు వీడియో యాడ్ చేసుకుంటారో ఆ లేయర్ ఈ విధంగా కిందికి తీసుకురావాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ప్లే చేస్తే మనకు చూడండి ఎఫెక్ట్ అనేది మన వీడియోలో ఈ విధంగా ఈజీగా అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రీవ్యూలో కొంచెం ఎఫెక్ట్ అనేది మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, కానీ తర్వాత ఈ వీడియోని మనం ఎక్స్పోర్ట్ చేస్తే మన వీడియోలో ఈ ఎఫెక్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా అయితే మనకు ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా HDR అండ్ మంచిగా స్మూత్ ఎఫెక్ట్ అయితే మనకు ఈజీగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఎలాంటి ఎడిటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అయితే ఇచ్చేసాను. సింపుల్గా అక్కడ క్లిక్ చేసుకొని సో మీరు క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రీసెట్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, తర్వాత ఈ ప్రీసెట్ని మీ వీడియోలో యాడ్ చేసుకోండి సింపుల్గా. ఓకే.